ఈ రాజు లేనటువంటి కాలంలో కొంతమంది పెద్ద మనుషులు న్యాయాధిపతులుగా వ్యవహరించారు. అందులో ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న వ్యక్తి. ఆయన పేరేంటంటే గిద్యోను. అందరూ చెప్పండి, గిద్యోను. గిద్యోను అనగా అర్థం ఏంటంటే పడద్రోయువాడు, తెగ నరుకువాడు. గిద్యోను అనే మాటకు అర్థం ఏంటండి? పడద్రోయువాడు, తెగ నరుకువాడు. కాబట్టి దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి గిద్యోను ఇశ్రాయేలీలకు ఒక న్యాయాధిపతిగా ఉన్నాడు. అయితే ఆ కాలంలో ఇశ్రాయేలీలు దేవుణ్ణి విడిచి వేరొకరిని ఆశ్రయించిన కారణాన్ని బట్టి దేవుని యొక్క కోపము ఇశ్రాయేలీల మీద రగులుకొన్న వెంటనే దేవుడు ఈ యొక్క మిద్యానీయులను ప్రేరేపించాడు. మిద్యానీయులంటే శత్రువులను ప్రేరేపించినప్పుడు ఈ శత్రువులు ఇశ్రాయేలీలను ఏం చేశారంటే అన్ని రకాలుగా వాళ్ళని చాలా ఇబ్బందులకు గురి చేశారు. ఉదాహరణకు ఇశ్రాయేలీలు పంట వేసి పంట చేతికి వస్తుంది అని ఎదురు చూస్తున్నటువంటి సమయంలో మిద్యానీయుల దండొచ్చి ఆ పంటను మొత్తం స్వాధీనపరుచుకొని అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీల యొక్క పని వాళ్ళను, వారి కుటుంబస్తులను, వారి యొక్క చిన్న బిడ్డలను వాళ్ళు ఏం చేసేవారంటే దోచుకుని వాళ్ళు వెళ్ళిపోయేవారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే బహు దుర్భరమైనటువంటి స్థితిలో ఇశ్రాయేలీలు గడుపుతున్నారు. అక్కడ వాక్యాన్ని బట్టి రాయబడినటువంటి మాటను బట్టి ఆలోచన చేస్తే 7వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. అక్కడ ఏమని రాయబడింది అంటే మిద్యానీయుల వలన ఇశ్రాయేలీలు మిక్కిలి హీన దశకు వచ్చారంట. ఎలా వచ్చారంట? మిద్యానీయుల వలన ఇశ్రాయేలీలు మిక్కిలి హీన దశకు వచ్చారు. ఈ సమయంలో పెద్ద మనుషులందరూ కూడా భయపడి, ఆ ప్రాంతానికి న్యాయాధిపతులుగా ఉన్న వాళ్ళందరూ కూడా భయపడి దాక్కుంటున్నటువంటి సమయంలో గిద్యోను అనే ఒక వ్యక్తి ఒక గానుగ చోటును దాక్కున్నాడు. వాస్తవానికి అతను దేశాన్ని పరిపాలన చేయాలి, ఆ దేశానికి న్యాయకర్తగా అతను ఉండాలి. అయితే జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా చూస్తున్నప్పుడు చాలా భయానకంగా ఉన్నాయి. కారణం ఏంటంటే ఈ స్థితిలో నేను దేశాన్ని రక్షించడం కంటే నా కుటుంబాన్ని నేను కాపాడుకోవటం మంచిది, నా కుటుంబానికి తిండి పెట్టగలగటమే ఎక్కువ అనుకుని అతను ఏం చేశాడంటే గోధుమలు దుల్లగొట్టుకుంటున్నాడు. మిద్యానీయులు చేతికి చిక్కకుండా అతను ఒక గానుగ చాటున, దీన్నే కాసేపు మీరు గానుగ అనుకోండి, ఈ గానుగ చాటున గిద్యోను దాక్కుని ఆ మిద్యానీయులు కంటపడకుండా మిద్యానీయులు లేని సమయంలో క్రిందకు వెళ్ళి కొన్ని గోధుమలు కంకులను తీసుకొచ్చి ఆ కంకులను దుల్లగొట్టి అతను ఆ గోధుమలు ఏం చేస్తాడంటే తన కుటుంబానికి దాన్ని ఆహారంగా సిద్ధపాటు చేస్తున్నాడు. ఇది అతను దేశాన్ని కాపాడాలి, అతను దేశాన్ని సంరక్షించాలి, అతను అద్భుతమైనటువంటి బాధ్యత పదవిలో ఒక న్యాయాధిపతిగా ఉన్నాడు. అయితే మిద్యానీయులు లక్షల సంఖ్యలో ఉన్నారు. వీళ్ళ పిల్లల్ని చెరపట్టుకుపోయారు. ఇతను భయభ్రాంతులకు లోనయ్యి ఇతను ఏం చేస్తున్నాడంటే దాని పక్కన దాక్కుని ఉన్నాడు. అతను ఏమాత్రం కూడా భవిష్యత్తు మీద ఆలోచన లేకుండా ఉన్నాడు. ఆ ఆలోచన లేకుండా ఉన్నటువంటి ఆ గిద్యోనుతో దేవుడు అంటున్నాడు కదా, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. చెప్పలు కూడా దేవుడు నామాన్ని సన్నుతి. పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. 14వ మాటలు మనం చక్కటి మాటలు 12వ వచనం, యెహోవా దూత అతనికి కనపడి పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో చెప్పగా. వాస్తవానికి గిద్యోను ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? దాక్కుని ఉన్నాడు, భయపడి దాక్కుని ఉన్నాడు. ఎందుచేతనంటే కుటుంబాలని పాడు చేశారు, పంట పొలాల్ని పాడు చేశారు, వారి పాడి పంటల్ని పాడు చేశారు. మిద్యానీయుల యొక్క చెయ్యి ఇశ్రాయేలీల మీద హెచ్చుగా ఉంది. కాబట్టి అన్ని విధాల ఇశ్రాయేలీలు నాశనం చేయబడ్డారు. ఈ నాశనం చేయబడ్డ పరిస్థితుల్లో బలవంతుడైన గొప్పవాడైనటువంటి న్యాయాధిపతి అయినటువంటి గిద్యోను అక్కడ దాక్కుని ఉన్నప్పుడు సహజంగా ఎవరైనా ఇలా మాట్లాడాలి, నువ్వు చాలా గొప్పోడు, నువ్వు చాలా ధైర్యవంతుడు, నువ్వు పిరికోళ్ళలాగా ఇప్పుడు దాక్కున్నావు, నీ పరిస్థితి అంతా కూడా ఎలా మారిపోయింది. కాబట్టి బలహీనుడైనటువంటి గిద్యోనుని పిలాలి దేవుడు. కానీ గిద్యోను ఏమని పిలుస్తున్నాడు తెలుసా? పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. దేవుని నామన స్తోత్రము కలిగిన. ధైర్యము కోల్పోయిన పరిస్థితుల మధ్య మనం ఉన్నాం. మనకున్నటువంటి పరిస్థితులన్నీ కూడా ధైర్యాన్ని కోల్పోయేటట్టుగా చేశాయి. నా జీవితం ఇంతే, నా పరిస్థితి అంతే, కాబట్టి దేవుడి నా పట్ల దీన్నే అనుమతింపజేశాడేమో, ఇక నేను ఈ పరిస్థితి నుంచి లేవలేనేమో, నేను చతికిలబడిపోయి ఉన్నాను, నేను పూర్తిగా అన్ని విధాల కూడా ఆరోగ్యాన్ని ఆర్థికంగా నేను కోల్పోయినటువంటి పరిస్థితిలో ఉన్నాను, నా యొక్క వర్తమాన కాలంలో నేను దాక్కొని ఉన్నాను. గమనించాలి, ఆ యొక్క జరిగినటువంటి కాలాన్ని బట్టి, జరిగినటువంటి పరిస్థితులను బట్టి అతను దాక్కొని ఉన్నప్పుడు దేవుడు గిద్యోన్ని పరాక్రమం కలిగినటువంటి బలాఢ్యుడా. దేవుడు గిద్యోన్ని ఏం చూస్తాడో తెలుసా? భవిష్యత్తును చూస్తున్నాడు. దేవుని నామన స్తోత్రము కలుగునుగా. చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే గతంలో ఇతను ఏమైతే కోల్పోయాడో, గతంలో ఇతను ఏదైతే కోల్పోయి నిరాశ్రయుడిగా ఉన్నాడో ఆ గతాన్ని తలుచుకొని ఇప్పుడు ఏం చేస్తానంటే అతను భయపడుతున్నాడు. భయపడినటువంటి పరిస్థితుల మధ్య అతను అక్కడ దాక్కొని ఉంటే దేవుడు ఏం చూస్తున్నాడు తెలుసా? గిద్యోని యొక్క భవిష్యత్తును చూస్తున్నాడు. నమ్మిన వారు చప్పట్లు కూడా దేవుని నామాన్ని పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, నేను నీకు తోడై ఉన్నాను, ఇశ్రాయేలీయులను విడిపించగల సమర్థుడు నీవే అని చెప్పి గిద్యోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు. చాలా ఆశ్చర్యకరంగా ఈ పరిస్థితి మనకు కనబడుతుంది. ఎందుచేతనంటే అతనేమో భయపడున్నాడు,
అతనేమో కృంగినటువంటి పరిస్థితుల మధ్య ఉన్నాడు. చాలా జాగ్రత్తగా ఈ వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే మధ్యాహ్న కాల సమయంలో ఒకవేళ గిద్యోను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ కూర్చున్న వారిలో బహుశా ఎవరైనా అనుభవిస్తున్నట్లయితే గతంలో జరిగినటువంటి పరిస్థితులు, కుటుంబంలో జరిగినటువంటి పరిస్థితులు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఈ కుటుంబంలో భారభరితమైనటువంటి అప్పుల సమస్యలు, వీటన్నిటి చేత బాధపడుతూ వర్తమానంలో ఇప్పుడు దాక్కుని ఉంటే గనక దేవుడు మాట్లాడుతున్నాడు, పరాక్రమము కలిగిన బలాఢ్యుడని. గిద్యోన్ని పిలిచిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. దేవుని నామన స్తోత్రము కలిగిన ఆ పిలిచినటువంటి దేవుడు నమ్మదగినవాడు. గిద్యోన్ని పిలిచినప్పుడు అతను బయటకు వచ్చాడు. గిద్యోన్ని ఆహ్వానించినప్పుడు అతను బయటకు వచ్చాడు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. దేవుడు మన గతాన్ని చూడడం, వర్తమానంలో మన భయపడుతున్నటువంటి పరిస్థితులు చూడడం, దేవుడు చూసేది ఏంటంటే భవిష్యత్తును చూస్తాడు. జాగ్రత్తగా గమనించాలి. అబ్రహాముకు 100 ఏళ్ళు వచ్చినాయి. అప్పటి వరకు కూడా తన జీవితంలో తన కడుపున ఒక బిడ్డ కూడా పుట్టలేదు. 100 సంవత్సరాలు వచ్చినాయి. కానీ అబ్రహాముకు దేవుడు పెట్టిన పేరేంటో తెలుసా? జనములకు తండ్రి అని పెట్టాడు. ఏమని పెట్టాడండి? జనములకు తండ్రి అని పెట్టాడు. జాగ్రత్తగా ఆ వాక్యాన్ని బట్టి మీరు ఆలోచన చేస్తున్నప్పుడు అబ్రామ్ అంటే హిబ్రీ భాషలో తండ్రి అని అర్థం. అబ్రహాము అంటే అర్థం ఏంటంటే జనములకు తండ్రి అని అర్థం. అబ్రహాం అంటున్నాడు తన దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ కూడా, ఇదిగో నన్ను అబ్రామ్ అని మీరు పిలవద్దు. ఎలా పిలవమని చెప్తున్నాడంటే అబ్రహాం అని పిలవండి. అబ్రహాం అనగా అర్థం ఏంటంటే జనములకు తండ్రి. 100 ఏళ్ళు వచ్చినాయి, ఒక్క బిడ్డ కూడా అబ్రహాము కడుపున పుట్టలేదు. అది పరిస్థితి. కానీ గమనించాలి, అబ్రహామును దేవుడు ఏమన్నాడు తెలుసా? జనములకు తండ్రి అని పిలిచాడు. దేవుని నామన స్తోత్రము కలుగునుగా. కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు వారి జక్కయ్య ఇంటికి వెళ్ళి జక్కయ్యకు రక్షణ ఆ సువార్తను ప్రకటించి జక్కయ్యని చూసి దేవుడు ఏమంటాడో తెలుసా? ఇతడు కూడా అబ్రహాము యొక్క కుమారుడే. దేవుని నామన స్తోత్రము కలుగు. ఆదికాండ గ్రంథం నుండి గమనించాలి, కొత్త నిబంధన పుస్తకాల వరకు ఆ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఎవరు పిల్లలుగా పిలువబడ్డారంటే అబ్రహాము పిల్లలుగా పిలువబడ్డారు. గమనించాలి, ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో, ఆ ఇబ్బందుల్లో ఆ పరిస్థితుల మధ్య మనం దాక్కుని గనక ఉంటే గనక దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. దేవుని నామన స్తోత్రము కలిగిన, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు చేయబోతున్నటువంటి కార్యంలో నేను ముందుండి నడిపిస్తాను, నువ్వు ధైర్యంగా నిలబడని చెప్పి దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. చాలా జాగ్రత్తగా గిద్యోనుతో ఈ మాట మాట్లాడినప్పుడు అంటున్నాడు కదా, అంతకు ముందేమో అతను గొప్పోడు కాదు, అంతకు ముందేమో అతను ధైర్యవంతుడు కాదు. చూద్దామండి 14వ వచనం. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకుని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింపుము, నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా. దేవుని నామన స్తోత్రము గల. గిద్యోనుతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఇదిగో గిద్యోను పరాక్రమం గల బలాఢ్యుడా, భవిష్యత్తులో నువ్వు నిలబడతావు, భవిష్యత్తులో ఇశ్రాయేలు పక్షంగా నువ్వు న్యాయాధిపతిగా ఉంటావు, భవిష్యత్తులో వీళ్ళందరినీ కూడా విడిపించే సమర్థుడు నీవే అని చెప్పి అన్నీ అంటున్నాడు కదా. ఇదిగో ధైర్యం తెచ్చుకో, నువ్వు బలము తెచ్చుకొని నిలబడు. ఖచ్చితంగా నీ ద్వారే, మరొకరి ద్వారా కాదు సుమా, నీ ద్వారే నువ్వు చేయాలనుకున్నటువంటి కార్యం ఏదైతే ఉందో, నువ్వు పూర్తి చేయాలనుకున్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో, ఆ ఆలోచన దేవుడు ఏం చేస్తాడంటే సఫలము చేస్తాడు. దేవుని నామన స్తోత్రము. అలా నిలబడ్డాడు గిద్యోను. ఆ రీతిగా అతను దేవుని మాట విని బయటకు వచ్చి ధైర్యంగా నిలబడి మొట్టమొదటిగా అతను చేసిన పని ఏంటో చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 24వ వచనం. అదే అధ్యాయము 24వ వచనం. అక్కడ గిద్యోను యెహోవా నామమును బలిపీఠమును కట్టి దానికి యెహోవా సమాధానకర్త అని పేరు పెట్టెను. దేవుని నామన స్తోత్రము గల. దేవుని మాట విన్న గిద్యోను, దేవుని చేత హెచ్చరించబడినటువంటి గిద్యోను ఏం చేశాడు తెలుసా? దేవుని కొరకంట ఒక బలిపీఠం కట్టాడంట. ఈ బలిపీఠం ఏంటంటే నీవు నేను చేసే ప్రార్థన. ఉదయాన్నే మీ బిడ్డల కొరకు దేవుని సన్నిధిలో మీరు కనబడి, లేకపోతే మీ గృహంలో మీరున్నటువంటి గదిలో మోకరించి ప్రార్థన చేసి, ఆ ప్రార్థన దేవుని సన్నిధికి ఎలా కనబడుతుందో తెలుసా? ఒక బలిపీఠంగా కనబడుతుంది. దేవుని నామన స్తోత్రము కలుగునుగా. మన కుటుంబాల కొరకు, మన బిడ్డల కొరకు, మన స్థితిగతుల కొరకు వేకువ జామునే లేచి మనం దేవుని కొరకు ఏం కట్టాలంటే బలిపీఠం కట్టాలి. గిద్యోను చేయాలనుకున్నటువంటి కార్యం ఏదైతే ఉందో అది చాలా పెద్ద కార్యం, గొప్ప కార్యం. లక్షల మంది మిద్యానీయులను గెలవాలి. లక్షల సంఖ్యలో ఉన్నటువంటి వారిని గెలవాలి అంటే గిద్యోని దగ్గర అంత శక్తి సామర్థ్యాలు లేవు. శక్తి సామర్థ్యాలు లేనప్పుడు గిద్యోను చేసిన పని ఏంటో తెలుసా? దేవునికి ప్రార్థన చేశాడు. దేవుని నామన స్తోత్రము కలుగు. బైబిల్ గ్రంథంలో దేవుని గురించి ఒక మాట రాయబడింది. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. ప్రార్థన ఆలకించే దేవుడు. గిద్యోను ప్రార్థన ఆలకించాడు, గిద్యోనుకు తోడై ఉన్నాడు. రెండోదిగా మనం చూడాలి 6వ అధ్యాయం 27వ వచనం. రెండోదిగా గిద్యోను ఏం చేశాడో చూద్దాం. దేవుడు తనకు చెప్పినట్లుగా చేశాడు. 6వ అధ్యాయము 27వ వచనం. 6వ అధ్యాయము 27వ వచనం. కాబట్టి గిద్యోను తన పనివారిలో 10 మందిని తీసుకుని వచ్చి యెహోవా తనతో చెప్పినట్లు చేసెను. దేవుని నామన స్తోత్రము కలుగునుగా. రెండోది మీరు గమనించాలి, మొట్టమొదటిగా బలిపీఠం కట్టాడు గిద్యోను. రెండోదిగా మీరు గమనించాలి, యెహోవా తనతో ఏదైతే చెప్పాడో
దాన్ని చేయడానికి ఇష్టపడ్డాడు. ఎందుచేతనంటే దేవుడు చెప్పింది మనం చెప్పినట్లుగా చేసేవారిగా ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదం మన మీద ఉంటుంది. ఇతను ఏం చేశాడు తెలుసా? ఆ యొక్క ఇశ్రాయేలీలో ఉన్నటువంటి దేవతా స్తంభాలని, అన్య దేవతల విగ్రహాలని దేవుడు పడగొట్టమని చెప్పాడు. ఓ 10 మందిని తీసుకువెళ్ళి పగలు పడగొడితే అక్కడ ఉన్నటువంటి పెద్దలతో ఇబ్బంది ఎదురవుతుంది కనుక రాత్రికాల సమయంలో అందరూ నిద్రించినటువంటి వేళ ఆ యొక్క దేవతా స్తంభాలని, ఆ దేవత యొక్క ప్రతిమలని గిద్యోను ఏం చేశాడంటే పడగొట్టించాడు. దేవుని నామన స్తోత్రము కలుగునుగా. అందుకే బలులు అర్పించడం కంటే మాట వినడం శ్రేష్టం అంట. బలులు అర్పించడం కంటే మాట వినడం శ్రేష్టం. కాబట్టి వినడం వేరు, వినిపించుకోవటం వేరు. అర్థమవుతుందండి నా మాట? వినడం వేరు, వినిపించుకోవటం వేరు. చాలా వినడం వేరు, వినిపించుకోవటం వేరు. ఓ పెద్దవాడు అంట డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిందంట. తేలు కరిసిందని చెప్పి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు చెప్పారంట మందులు. అమ్మ ఇది భోజనానికి ముందు వేసుకోవాలి, ఇది భోజనానికి తర్వాత వేసుకోవాలి, ఇది పడుకునే ముందు వేసుకోవాలని చెప్పాడు డాక్టర్ గారు. మందులు కొన్ని రాసిచ్చి ఇంటికి వచ్చిందంట ఆవిడ. ఇంటికి వచ్చి జాగ్రత్తగా భోజనం పెట్టుకుందంట. ట్యాబ్లెట్ తీసిందంట. భోజనానికి ముందు ఒకటి వేసిందంట. అలాగ ఎక్కడ? కింద. భోజనం చేసింది. భోజనం తర్వాత ఉంది. భోజనం తర్వాత అంటే వెనక్కి కొట్టేసిందంట. ఇప్పుడు ఏ ట్యాబ్లెట్? పడుకునే ముందు పక్క చక్కగా వేసుకుంది, దుప్పట్లు అయితే చక్కగా సెట్ చేసుకుంది. ఇప్పుడు ఏం చేసిందంటే పడుకునే ముందు మళ్ళీ దాని మీద వేసింది. ఏం చేసింది? ఓ ట్యాబ్లెట్. ఇప్పుడు రోగం తగ్గుతుంది అంటారా తగ్గదంటారా? గమనించాలి. మనం మాట వినాలి, ఆ మాట పరిపూర్ణంగా వినాలి. దేవుని నామన స్తోత్రం కల. చాలా సందర్భాల్లో గమనించాలి. గిద్యోనుతో దేవుడు చెప్పాడు నువ్వు ఆ యొక్క దేవతా స్తంభాలని పడగొట్టాలని చెప్పాడు. ఖచ్చితంగా అతను దేవుని చేత ఏదైతే హెచ్చరించబడ్డాడో ఆ దేవతా స్తంభాలను ఏం చేశాడు? అతను పడగొట్టాడు. పరాక్రమం గల బలాఢ్యుడని దేవుడు పిలుస్తున్నాడు. మూడోది మీరు చూడాలి, ఈ రెండు ఎప్పుడైతే చేశాడో దేవుని యొక్క ఆత్మ గిద్యోన్ని ఆవహించిందంట. 6వ అధ్యాయము 34వ వచనం. 6వ అధ్యాయము 34వ వచనం. యెహోవా ఆత్మ గిద్యోనును రక్షించెను. అతడు బోర ఊదినప్పుడు అబీయెజరు కుటుంబ వారు అతని యొద్దకు వచ్చిరి. అతడు మనష్షే జనులందరి యొద్దకు దూతలు పంపగా వారును కూడుకొని అతని యొద్దకు వచ్చిరి. అతడు ఆషేరు, జెబులోను, నఫ్తాలి గోత్రముల వారి యొద్దకు దూతలు పంపగా వారును కూడిన వారిని ఎదుర్కొనుటకు వచ్చిరి. అప్పుడు గిద్యోను నీవు సెలవిచ్చినట్లు నా చేత ఇశ్రాయేలీయులను రక్షింపనుద్దేశించడలా నేను కళ్ళెమున గొర్రెబొచ్చు ఉంచిన తర్వాత నేల అంతయు ఆరి ఉండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచుపడు వెడల నీవు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీయులను నా మూలముగా రక్షించదనని నేను నిశ్చయించుకుందని దేవునితో అనెను. దేవుని నామన స్తోత్రము. మొట్టమొదటిగా బలిపీఠం కట్టాడు. రెండవదిగా దేవుడు చెప్పినట్లు చేశాడు. ఈ రెండు ఎప్పుడైతే చేశాడో గిద్యోని మీదకి ఎవరు వచ్చారంట? దేవుని యొక్క ఆత్మ ఆవహించిందంట. దేవుని నామన స్తోత్రము కలు. దేవుని యొక్క ఆత్మ ఎప్పుడైతే గిద్యోని మీద ఆవహించిందో అతను ఒక బోర తీసుకొని గట్టిగా ఊదితే అతను అన్నాడు ముందు నేను మనష్షే గోత్రంలో చాలా చిన్నోడిని, కనిష్ఠుణ్ణి, నాకెవరు సపోర్టు లేదు, నాకెవరి యొక్క ఆదరణ లేదు, నన్ను బలపరిచేవారు ఎవరు కూడా లేరు అని చెప్పినటువంటి గిద్యోని దగ్గరికి ఇప్పుడు అన్ని గోత్రాల వాళ్ళు లైన్ కట్టి వచ్చారు. దేవుని నామన స్తోత్రముగా. ఇదంతా ఎలా సంభవించిందని మీరు ఆలోచన చేస్తే అతడు ప్రార్థన చేశాడు, దేవుని యొక్క మాట విన్నాడు, దేవుని యొక్క ఆత్మ ఇతని మీదకి బలంగా వచ్చింది. ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ చేత మనం నింపబడతామో అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు మన ద్వారా జరిపిస్తాడు. దేవుని నామన స్తోత్రము కలుగును. చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే దావీదు మీదకి దేవుని యొక్క ఆత్మ రాగా అతడు ఒక మేకపిల్లను చీల్చినట్లుగా సింహాన్ని చీల్చి అవతల పడేశాడు. సంసోను మీదకి దేవుని యొక్క ఆత్మ రాగా 1000 మందిని ఫిలిస్తీన్లను ఓ పచ్చి దవడ ఎముకతోటి అతను ఏం చేశాడంటే చంపి పారేశాడు. కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క ఆత్మ అంత గొప్పది, దేవుని యొక్క శక్తి అంత గొప్పది. మన పక్షముగా ఉన్నవాడు ఎవడో తెలుసా? బలవంతుడైన దేవుడు. దేవుని నామన స్తోత్రముగా. గిద్యోను నిలబడ్డాడు. గిద్యోను పరాక్రమం కలిగిన వాడిగా దేవుడి చేత హెచ్చరించబడి అతను ఆ యొక్క రంగంలో నిలబడినప్పుడు అతనికి ఎవరు తోడై ఉన్నారో తెలుసా? దేవుని యొక్క ఆత్మ తోడై ఉంది. ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ తోడై ఉందో అద్భుతమైనటువంటి కార్యం చేసే దిశగా గిద్యోను అడిగేస్తున్నాడు. జాగ్రత్తగా గమనించాలి. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో అతని దగ్గరకు 32,000 మంది వచ్చారు. ఎంతమంది వచ్చారండి? 32,000 మంది వచ్చారండి. ఈ 32,000 మంది వచ్చినప్పుడు గిద్యోను అంటున్నాడు, ప్రభువా వీళ్ళందరినీ తీసుకుని నన్ను యుద్ధానికి వెళ్ళమంటావా మిద్యానీయుల మీదకి అని అడిగాడు. మిద్యానీయుల మీదకి యుద్ధానికి వెళ్ళమంటే వద్దు అని చెప్పాడు దేవుడు. ఏమని చెప్పాడండి? వద్దు అని చెప్పాడు. అయితే ఈ 32,000 మందితో నువ్వు ఒక మాట మాట్లాడు. యుద్ధం అంటే భయం ఉన్న వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అన్నాడు. యుద్ధం అంటే భయం ఉన్న వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోమన్నారు. ఎంతమంది వెళ్ళిపోయారో తెలుసా? 22,000 మంది వెళ్ళిపోయారు. ఎంతమంది వెళ్ళిపోయారండి? 22,000 మంది వెళ్ళిపోయారు. 32,000 మందిలో 22,000 మంది వెళ్ళిపోతే ఇంకా మిగిలింది ఎంతమంది అండి? 10,000 మంది. బాగా అంటున్నారు. దేవుని నామన స్తోత్రం కదా. ఇప్పుడు 10,000 మందితో యుద్ధానికి వెళ్ళమంటావు దేవా అని అడిగాడు గిద్యోను. మళ్ళీ దేవుడు అంటున్నాడు 10,000 మందితో కూడా యుద్ధానికి వెళ్ళవద్దు. అయితే ఈ 10,000 మందిని ఒక నది దగ్గర తీసుకువెళ్ళి వీళ్ళందరి చేత నీళ్లు తాగమని చెప్పన్నాడు. ఈ 10,000 మంది ఏం చేశారంటే కొంతమంది నది దగ్గరికి వెళ్ళి
ఈ దోశలతో నీళ్లు తీసుకుని ఏం చేస్తారంటే నీళ్లు తాగుతున్నారు కొంతమంది. మరికొంతమంది ఏం చేశారంటే మోకాళ్ళు వేసి కుక్క నీళ్లు తాగుతుంది కదా, ఆ రీతిగా కొంతమంది తాగారు. ఇప్పుడు ఏం చేస్తామంటే గిద్యోను, కుక్క నీళ్లు తాగినట్లుగా తాగిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరినీ కూడా సెపరేట్ చేయన్నాడు. ఇంచుమించుగా కుక్క తాగినట్లుగా 10,000 మందిలో ఎంతమంది తాగారంటే 300 మంది తాగారు. ఎంతమంది తాగారండి? 300 మంది తాగారు. మిగిలిన 9,700 మంది ఉన్నారు కదా, వీళ్ళందరినీ ఇంటికి పంపించే అన్నాడు. దేవుని నామన స్తోత్రం కలిగిన 32,000 మంది నుంచి ఎంత ఫిల్టర్ అయింది? 10,000 మంది అయ్యారు. ఈ 10,000 మందిలోంచి మళ్ళీ ఎంతమంది ఫిల్టర్ అయ్యారు? 300 మంది ఫిల్టర్ అయ్యారు. 9,700 మంది ఎక్కడికి వెళ్ళిపోయారంటే ఇంటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ 300 మందిని తీసుకొని యుద్ధానికి వెళ్ళమంటావు అన్నాడు. అవును, యుద్ధానికి వెళ్ళాలన్నాడు. దేవుని నామన స్తోత్రం కలిగి గిద్యోను ఒకసారి కొండకి చూశాడండి. ఈ యొక్క మిద్యానీయులు ఎంతమంది ఉన్నారంటే సముద్రము పక్కన ఉన్నటువంటి ఇసుక ఎంత విస్తారంగా ఉంటుందో అంత విస్తారంగా వీళ్ళందరూ కూడా అరణ్య ప్రాంతంలో సంచరిస్తున్నారు. దేవుని నామన స్తోత్రము కలుగునుగా. వాళ్ళని చూసిన తర్వాత మళ్ళీ గిద్యోనికి ఏమైందంటే భయమైంది. వాళ్ళని చూసిన తర్వాత అతని మనసులో అలజడి ప్రారంభమైంది. ఏం చేయను ప్రభువా అని చెప్పి మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడండి. ఈ ప్రార్థన ఎంత గొప్పగా చేశాడంటే, ప్రభువా నువ్వు నాకు తోడై ఉన్నావని చెప్పావు. ఇప్పుడు జనాన్ని చూసినప్పుడు నాకు ఏం మొదలవుతుంది? భయం మొదలవుతుంది. ఈ కార్యాన్ని నేను చేయగలనా? ఈ యుద్ధంలో నేను గెలవగలనా? కేవలం ఉన్నది ఎంతమంది అంటే 300 మంది. 32,000 మంది ఉంటే నా పక్షంగా నాకు ధైర్యంగా ఉండేది. ఇప్పుడు కేవలం ఈ 300 మందితో యుద్ధానికి వెళ్ళాలన్నప్పుడు మళ్ళీ దేవుడు అన్నాడు, ఈ 300 మందిని 3 గుంపులు చేయమన్నాడు. మళ్ళీ 300 మంది ఎన్ని గుంపులు చేయమన్నాడు? 3 గుంపులు. అంటే 100 మంది ఒక గుంపు, 100 మందో గుంపు, 100 మందో గుంపు. ఈ 300 మందిని 3 గుంపులు చేసిన తర్వాత ఒక్కొక్కరికి 3 వస్తువులు ఇమ్మన్నాడు. ఈ 3 వస్తువులు ఏంటంటే కాగడ, ఓ కుండ. ఈ కాగడ ఓ కుండ. రెండోది ఏంటంటే ఓ కొమ్ము బూర. అదవుతుందండి, కొమ్ము బూర, కాగడ, ఓ మట్టి కుండ. ఈ 3 వస్తువులు ఇచ్చి 100 మందిని ఒక పక్క వెళ్ళమను, 100 మందిని ఒక పక్క వెళ్ళమను, 100 మంది ఒక పక్క వెళ్ళమను. ఆలోచన చేయండి, ఎంత అద్భుతంగా దేవుడు ఆ యొక్క సైనికులందరినీ కూడా సమయత్వం చేస్తున్నాడు. ఆలోచన చేయండి. ఎందుకంటే దేవుని కార్యాలు వేరు. దేవుడు మన భవిష్యత్తును చూసే దేవుడు. దేవుని నామన స్తోత్రము కలుగునుగా. గతంలో జరిగినటువంటి సంఘటనలు బట్టి బాధపడుతున్నారేమో, గతంలో ఎదురైనటువంటి ఇబ్బందులు బట్టి బాధపడుతూ వర్తమానంలో దాక్కుని ఉన్నారేమో, కానీ మన దేవుడు ఎవరంటే మన భవిష్యత్తును చూస్తున్న దేవుడు. దేవుని నామన స్తోత్రము కలుగునుగా. మనకున్నటువంటి పరిస్థితులు ఏంటో ఆయనకు తెలుసు, మనకున్నటువంటి ఇబ్బందులు ఏంటో ఆయనకు తెలుసు. ఆయన సంకల్పంలో మనం ఉన్నాం కనుక ఆ సంకల్పంలో ఉన్నవారిని దేవుడు భవిష్యత్తు వైపు అడుగులు వేస్తున్నాడు. దేవుని నామన స్తోత్రము కలుగునుగా. ఈ 100 మంది ఒకవైపు, 100 మంది ఒకవైపు, 100 మంది ఒకవైపు వెళ్ళారు. వాళ్ళందరూ కూడా ఆ యొక్క మిద్యాను ఆ సైనికుల చుట్టూ తిరుగుతున్నప్పుడు రాత్రి అయింది. రాత్రి అయిన తర్వాత ఆయనకు ఒక కల వచ్చింది. ఆ కల ఏంటంటే అక్కడ గిద్యోను ఉన్నాడు, ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారంటే, పైనుండి ఒక ఆవాలతో చేసినటువంటి అప్పడం, పైనుండి ఒక ఆవాలతో చేసినటువంటి అప్పడం అంట పైనుంచి అలా దొర్లుకుంటూ వచ్చి మిద్యానీయుల గుడారం ఉంది కదా, ఆ గుడారం మీద పడిందంట. మిద్యానీయుల గుడారం మీద పడిన వెంటనే మిద్యానీయుల గుడారం అంతా కూడా ఏమైపోయిందంటే నేలమట్టం అయిపోయిందంట. ఆ యొక్క ఆ అప్పడం పైనుంచి వచ్చింది కదా, ఇది ఎవరి వల్ల వచ్చిందని ఆలోచన చేస్తే ఇది ఎవరి వల్ల వచ్చిందంటే యెహోవా వల్ల వచ్చింది. కాబట్టి యెహోవా యొక్క ఖడ్గమే ఈ మిద్యానీయుల్ని హతం చేస్తుందని చెప్పి ఇద్దరు కల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు గిద్యోను విన్నాడు ఆ కల. ఎవరు విన్నారండి? గిద్యోను విన్నాడు. గిద్యోను విని చెప్పాడు వాళ్ళతోటి, ఖచ్చితంగా యుద్ధము యెహోవాదే. దేవుని నామన స్తోత్రము కలుగునుగా. అందుకే దేవుడు ఈ కల ద్వారా మీతో మాట్లాడాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ రాత్రి మనం యుద్ధం చేద్దామని చెప్పి ఆ గుంపులు 3 కూడా మొత్తం మిద్యానీయుల చుట్టూ చేరారండి. మిద్యానీయుల చుట్టూ చేరిన తర్వాత గమనించాలి, గట్టిగా బోరవుతున్నారు వీళ్ళు. ఏం చేస్తారండి వీళ్ళు? గట్టిగా బోరవుతున్నారు. బోరవుతున్న తర్వాత ఈ కాగడ పైన ఏముంది? కుండ ఉంది. వెంటనే వీళ్ళందరూ ఏం చేశారంటే ఈ కుండను పగలగొట్టారండి. ఈ కుండను పగలగొట్టి కాగడాలు పైకెత్తారండి. ఎప్పుడైతే కాగడాలు పైకెత్తారో ఈ గొప్ప వెలుగు ఈ 3 చోట్ల కనబడేసరికి గమనించాలి, మిద్యానీయులందరూ కూడా పరిగెట్టడం ప్రారంభించారండి. దేవుని నామన స్తోత్రము కలుగునుగా. మిద్యానీయులందరూ పరిగెట్టడం ప్రారంభించారు. ఈ లక్షల మందిని కేవలం 300 మందే ఏం చేశారంటే తరిమి చంపేశారండి. గమనించాలి, ఈ గిద్యోను ఈ విజయం సాధించడంలో గల ముఖ్య ఉద్దేశం ఏంటని మీరు ఆలోచన చేస్తే, గిద్యోను పక్షంగా ఉన్నది ఎవరంటే దేవుడు. కొన్నిసార్లు మనం ఒంటరిగా నిలబడాల్సినటువంటి పరిస్థితులు రావచ్చు, ఒంటరిగా మనం చేయాల్సినటువంటి పరిస్థితులు రావచ్చు. ఎవరో మనకి సహాయం చేసేవాళ్ళు ఉండరు. గతంలో జరిగినటువంటి సంఘటనలు మనల్ని బాధ పెడుతూ ఉండొచ్చు, వర్తమానంలో మనం దాక్కొని ఉండొచ్చు, కానీ దేవుడు మన భవిష్యత్తును చూస్తున్నాడు. దేవుని నామన స్తోత్రము కలుగును. అందుకే అంటున్నాడు, పరాక్రమము గల బలార్జుడా. గతంలో నువ్వేం చేసావో దేవుడు అడగట్లా, వర్తమానంలో నీకున్న పరిస్థితుల గురించి దేవుడు అడగట్లా. దేవుడు అడిగినది ఏంటో తెలుసా? భవిష్యత్తును చూస్తున్న దేవుడు. మనందరికీ భవిష్యత్తు ఉంది. మీరు ఎలా చెప్పగలరని అడిగితే మనం అందరం కూడా ప్రాణాలతో ఉన్నాం, మనం అందరం కూడా
ప్రాణాలతో ఉన్నాం. మనం అందరం కూడా ఆయన సంకల్పంలో ఉన్నాం. ఆయన సంకల్పంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి భవిష్యత్తు ఉందనే సంగతి మర్చిపోవద్దు. గతంలో ఎదురైనటువంటి బలహీనతలు, గతంలో ఎదురైనటువంటి సమస్యలు, గతంలో ఎదురైనటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అవన్నీ కూడా వర్తమానంలో మిమ్మల్ని దాక్కున్నట్టు చేశాయేమో. మిమ్మల్ని చూసి దేవుడు అంటున్నాడు, గిద్యోను వలె మీరున్నారేమో. ఒకవేళ మిమ్మల్ని చూసి దేవుడు అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. దేవుని నామన స్తోత్రం. భయపడొద్దని చెప్తున్నాడు. చక్కటి మాట ఒకటి చూపించి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయము 31వ వచనం. ఆయన్ను ప్రేమించేవారు ఎంత బలంగా ఉంటారో చెప్తున్నాడు చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయం 31. పక్క పేజీ తిప్పండి. యెహోవా నీ శత్రులందరూ అలాగనే నశించెదరు, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురని పాడిరి. దేవుని నామన స్తోత్రము కలిగిన. ఒకవేళ దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే ఎలా ఉదయిస్తామంట మనం? బలముతో ఉదయించే సూర్యుడు. ఏమంటే ఉదయించే సూర్యుడు ముందు పెద్ద పెద్ద కొండలైనా సరే క్రిందకే ఉంటాయి. ఉదయించే సూర్యుడు ఏమవుతుంది? పైకి లేస్తూ ఉంటే ఈ కొండలు కానీ ఎవరెస్ట్ శిఖరమైనా సరే దేని క్రింద ఉంటుంది తెలుసా? ఉదయించే సూర్యుడి క్రింద ఉంటుంది. అస్తమించే సూర్యుడు అనుకోండి, సూర్యుడు కిందకి దిగుతూ ఉంటాడు, ఈ కొండలు ఏమవుతాయి? పైకి వెళ్తూ ఉంటాయి. కానీ దేవుడు మనల్ని చూసి ఏమంటున్నాడు తెలుసా? దేవుణ్ణి ప్రేమించు వారందరూ ఉదయించు సూర్యుని వలె బలముతో ఉంటారు. చెప్పలు కూడా దేవుని నామాన్ని స్తున్నది. కాబట్టి గమనించాలి, ఒకవేళ పరిస్థితులు మిమ్మల్ని తరుముతున్నాయేమో, పరిస్థితులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయేమో, హృదయంలో ఒక పక్క వేదన, ఒక పక్క బాధ మిమ్మల్ని బాధ పెడుతుందేమో, దేవుడు మీ పక్షంగా వచ్చి అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? పరాక్రమము కలిగిన బలాఢ్యుడ. బలము తెచ్చుకో, నిలబడు. ఖచ్చితంగా దేవుడు నిన్ను ఒక ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు. ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. నమ్మిన వారందరూ దేవుని స్తోత్రం చెప్తాం. కాబట్టి గమనించాలి, గొప్ప విజయం వచ్చింది గిద్యోనికి. విజయం వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళని పరిపాలన చేసే అవకాశం ఎవరికి వచ్చిందంటే గిద్యోనికి వచ్చింది. ప్రజలందరూ వచ్చి గిద్యోని అంటున్నారు, నువ్వు మా మీద నాయకుడిగా ఉండు, నువ్వు మమ్మల్ని పరిపాలన చేయి, నువ్వు మమ్మల్ని ఏలని చెప్తుంటే గిద్యోని అంటున్నటువంటి మాట ఏంటో చూద్దాం. 8వ అధ్యాయము 23వ వచనం. 8వ అధ్యాయము 23వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయము 23వ వచనం. అందుకు గిద్యోను, నేను మిమ్మును ఏలను, నా కుమారుడు మిమ్మల్ని ఏలరాదు, యెహోవా మిమ్మును ఏలునని చెప్పెను. దేవుని నామన స్తోత్రము కలుగును. ఎంత అద్భుతంగా తనకొచ్చిన అవకాశాన్ని, తనకొచ్చినటువంటి అధికారాన్ని ఎంత అద్భుతంగా తిరస్కరించాడో మీరు చూడండి. ఎందుచేతనంటే యెహోవా బలం ఏంటో ఎవరికి తెలుసండి? గిద్యోనికి తెలుసు. అంటున్నాడు కదా, నేను గెలిపించానని చెప్పి నన్ను అధికారిగా మీరు ఏర్పాటు చేస్తున్నారేమో, నేను మిమ్మల్ని ఏలను, నా కుమారుడు కూడా మిమ్మల్ని ఏలడు. ఎవరు ఏలుతారో తెలుసా? దేవుడు ఏలుతాడు. దేవుని నామన స్తోత్రముగా. దేవుడు న్యాయాధిపతిగా ఉంటే, దేవుడు రక్షకుడిగా ఉంటే, దేవుడు ప్రధాన యాజకుడిగా ఉంటే, దేవుడు పోషకుడిగా ఉంటే ఆ కుటుంబానికి ఏ విధమైనటువంటి నష్టం రాదు. దేవుని నామన స్తోత్రముగా. ఆ సత్యము తెలిసిన గిద్యోను అంటున్నాడు కదా, నేను పరిపాలన చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయి, నేను మిమ్మల్ని ఏలితే మళ్ళీ కష్ట నష్టాలు వస్తాయి, నేను మిమ్మల్ని ఏలను, నా కుమారుడు మిమ్మల్ని ఏలడు. కానీ ఎవరు ఏలుతారండి? దేవుడే ఏలుతాడు. కాబట్టి దేవుడే మనకి అధికారి కనుక, దేవుడే మనల్ని పరిపాలిస్తాడు కనుక ఆ దేవుని చేతి కింద మనం అందరం కూడా నమ్మకంగా పనిచేద్దాం. దేవుని నామన స్తోత్రం. కాబట్టి గిద్యోను మొట్టమొదటిగా దేవుని కొరకు బలిపీఠం కట్టాడు. బలిపీఠం ఎలా కట్టాడంటే ప్రార్థనతో కట్టాడు. రెండోది మీరు గమనించాలి, దేవుడు చెప్పిందంతా కూడా చేశాడు. ఈ రెండు ఎప్పుడైతే చేశాడో దేవుని యొక్క ఆత్మ గిద్యోనికి ఆవహించింది. వెళ్ళే ప్రతి చోట కూడా గిద్యోనుకు దేవుడు తోడై ఉన్నాడు. ఎంత దూరమైనా సరే, ఏ పరిస్థితులైనా సరే గిద్యోనుకు తోడై ఉండి యుద్ధంలో దేవుడు గిద్యోనికి విజయాన్ని ఇచ్చాడు. మిద్యానీయులందరూ కూడా తరమబడ్డారు. ఇప్పుడు మరలా పరిపాలన చేసే అవకాశం వచ్చింది గిద్యోనికి. ఆ పరిపాలన చేసే అవకాశం వచ్చిన గిద్యోను ఏమంటాడు తెలుసా? నేను మిమ్మల్ని ఏలను, నా కుమారుడు కూడా మిమ్మల్ని ఏలడు, దేవుడే మిమ్మల్ని ఏలుతాడు. కాబట్టి దేవుడు ఈ మాటలు వినికిడిలో దీవించి ఆస్వాదించును గాక. ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన ఏమున్నాయండి? రిషి కొరకు ప్రార్థన చేద్దాం. బిడ్డను ఆరోగ్యం ఉన్నాడు. అలాగే శ్యామ్ గారు కూడా గత వారం అంతా కూడా 10 రోజుల మంది బయటికి వెళ్ళారు. మరి ట్రైనింగ్ కొరకు క్యాంప్లో ఇంకా ముందుకు వెళ్ళడం, ఇంకా మంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళడం వరకు ఉదయాన్నే వచ్చారు, మందిరానికి వచ్చేది. స్తోత్రం హల్లెలూయా. ఉదయం 6 గంటలకు 7 గంటలకు ఫోన్ చేసి చెప్పాను నాతోటి మళ్ళీ మందిరం రావడం. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉండడం వల్ల వచ్చే ఆశీర్వాదాలు అనుభవించేవారు తెలితే తప్ప మిగతా వారికి అనుభవం లెక్క ఉండదంటే ఖచ్చితంగా దేవుని మందిరానికి మనం ఖచ్చితంగా రావాలి. ఇవాళ స్టేటస్లో పెట్టాను, నేను చూసే ఉంటారు, చాలా మంది చూసే ఉంటారు. మందిరం కొరకు, మందిరంలోకి వెళ్ళడానికి నుంచి పని మానేలేము, కానీ పని ఉందని చెప్పి మందిరం మానకూడదని. అలాగే మన పిల్లల్ని ఖచ్చితంగా సండే పంపిస్తే ఎలా దీవించబడతారో డిఎల్ మోడీ అని చెప్పి ఆయన గురించి సాక్ష్యం కూడా పెట్టాను, చూసే ఉంటారు కొంతమంది. కనుక కొంతమంది పనుల గురించి మందిరాన్ని మానేశ్వరం ఉంటున్నారండి. మందిరం నుంచి ఆశీర్వాదమే మనకి వారమంతా మనం నడిపిస్తుంది. మనం అనుక్షణం కూడా మందిరం ఉంటాక ఆస్కారం ఉండకపోవచ్చు, కొన్ని రోజులు ఉంటాం, కొన్ని రోజులు ఉండకపోవచ్చు. ఉన్నప్పుడే దాన్ని వినియోగించుకోవాలి, దేవుని మహింపరచాలి. అలాగ ఉన్నటువంటి వారిని దేవుడు ఖచ్చితంగా
దీవించి ఆశీర్వదించి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. దయామడేది మా తండ్రి, కృపగల మా యేసయ్య, మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఇదిగో నాయన, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మీ దాసునిగా మీ నామాన్ని మహింపరుస్తూ మీరు మాకు ఇచ్చినటువంటి ఈ సేవా పరిచయం అంతనే దీవించి ఆస్వాదించండి. మాకు కావాల్సిన ప్రతి ఒక్కర క్రీస్తు యేసు నామములో తీర్చండి. నీ కృపలో ప్రభు మేము బలపడి గొప్ప భాగ్యం దయచేసిన స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఇదిగో నాయన, మీకే వన్నా చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు గిజ్జోని యొక్క చరిత్ర మాకు చూపించారు, మీకు స్తోత్రాలు. గిజ్జోను ప్రభా మరి పరాక్రమమైనటువంటి బలాజుడిగా ఉండి నాయన దాకోసం పరిస్థితి ఏర్పడినప్పుడు అతను దాక్కుని తండ్రి తన జీవనాన్ని సాగిస్తున్న సమయంలో ప్రభా ఆయన దగ్గరికి మీరు వచ్చి నాయన బలపరిచి, ఇదిగో నిన్ను ఆశ్రయిస్తాను, నా మాటని ముందుకు రా అని చెప్పినప్పుడు నాయన గిజ్జోను కొంత వెనకడుగు వేసినా కానీ నువ్వు బలపరిచావు, నీ నామాన్ని మహింపరిచావు. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నావు. లక్షలాది మంది గిజ్జోని మీద దండెత్తి వచ్చిన నాయన మరి ఇతని దగ్గర 32,000 మంది ధైర్యపడ్డాడు. 10,000 మంది నుంచి నాయన 9,700 మంది పంపించేసి కేవలం 300 మంది జనంతో ప్రభా నువ్వు లక్షలాది జనాన్ని తరివేశావు. నాయన గొప్ప కార్యం చేసావు, మీకు స్తోత్రాలు. ఎందుకంటే తండ్రి, నీవు మా పక్షంగా ఉండగా మాకు విరోధి ఎవడని కీర్తనాకాడు చెప్పిన రీతిగా తండ్రి, మీరు మా పక్షంగా ఉండగా మాకు ఏ విధమైన శోధన ఉండదని మేము నమ్ముచున్నాం. మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అపవాదిని లయపరచండి, మీ సాక్షులుగా వాడుకోండి, బలపరిచి మీ నామాన్ని మహింపరిచి ఒక భాగ్యం దయచేస్తారని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లని చెప్పావు ప్రభు, మీకే స్తోత్రాలు. నీ సన్నిధిలో చేరవచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు చెప్పిన దీవించి ఆస్వాదించి బలపరిచి మీ సాక్షులుగా వాడుకోండి. నాయన ఇదిగో తండ్రి, మందిరానికి ఎవరు బలహీనగా వచ్చారు, బలహీన ఉండడం అందరికీ చేతులు పెడుతున్నాం. వారి సమస్త బలం వేస్తున్నాము, గద్దిస్తూ ఉన్నాం. వారిని మీరు స్వస్థపరిచి మీరే సహాయం చేస్తారని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. మీకే వన్నా చెల్లిస్తూ ఉన్నాం. ఇంకో తండ్రి, భయంకరమైన వాతావరణ ప్రభావం వల్ల ప్రతి ఒక్కరిలో ప్రభా జ్వరాలు, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలతో బాధపడుతూ ప్లేట్లెట్ డౌన్ అయిపోయి తండ్రి చాలా నీరసాలతో ఉన్నారు. ప్రతి ఒక్కరిని బలపరచండి, సహాయం దయచేయండి నాయన. ప్రతి ఒక్క ఆరోగ్యం మీ చేతులు పెడుతున్నాం, ప్రతి కుటుంబాన్ని మీ చేతులు పెడుతున్నాం. ప్రతి ఒక్కరు ప్రభు ఇంట్లో కాబట్టి అంతలో మాయమైపోయి నీటి ఆవురులో ఉంటూ ఉన్నారు తండ్రి. యవనస్తులు అనేక మంది ప్రభు నిద్రిస్తూ ఉన్నారు నాయన. భయంకరమైన శోధనలు ఎదురవుతూ ఉన్నాయి. ఏ శోధన మీద చేరకుండా నీవే మా గుడారం చుట్టూ నువ్వు కంచి వేసి కాపు కాసి మీరే సహాయం చేస్తారని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీకే వందనాలు. చెప్పబడిన సాక్ష్యాలు మీరు ఆలకించారు తండ్రి. ఆ సాక్ష్యాలు మీరు ఉన్నది మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వారి ప్రతి అవసరం మీరు తీర్చండి, సహాయం దయచేయండి. గత 33 రోజుల నుంచి ప్రభా హాస్పిటల్లో ఉన్నటువంటి ప్రభా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. రాజేశ్వరి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ చిత్తమైతే ప్రభా బిడ్డ ద్వారా గొప్ప సాక్షిగా వాడబడడానికి మీ కృప దయచేయండి. కన్నీటితో చేసే ప్రార్థన మీరు ఆలకించి మీరే సహాయం చేసి మహిమ పొందని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ కనికరం చెప్పిన కృప చెప్పిన కాపుదల చెప్పి మీరే నడిపించండి. నీ సాక్షిగా వాడుకోండి అయ్యా. మీకే వందనాలు చెల్లిస్తాను. బిడ్డ రిష్ కూడా భయంకరమైనటువంటి మరి బోన్ మరి బలహీనతతో బాధపడుతూ ఆ బిడ్డనైనా కొంత స్వస్థ ఇచ్చారు. ఆ బిడ్డకు పరిపూర్ణ స్వస్థ ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి మీరే మహిమ పొంది దీవెన దయచేస్తారని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ధనలక్ష్మి సంగపతి గారి భార్య ప్రార్థన గత వారిలో అటువంటి ప్రమాదాన్ని తప్పించారు. ఇంకా అనేక మంది బలహీనలో ఉన్నారు. వారందరినీ కాసి కూడా సహాయం దయచేయండి. మా ఆత్మీయ పిల్లలు ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతాల్లో ఉన్నా, ఏ పనులు చేస్తున్నా, ఏ యజమానుల చేత ప్రభా హింసించబడుతున్నా వారి పక్షంగా మీరుండి మీరే గొప్ప కార్యాలు చేసి మీరే మహిమ పొందని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మహిమ ఘనత ప్రభా మీరు పొందుకోండి. దీవెన దయచేయండి. వివాహాలు కావాలి వివాహాలు దయచేయండి. గర్భాలు కావాలి గర్భాలు దయచేయండి. నాయన నాగదర్ కూడా గత వారం అంతా బలహీన ఉందని బిడ్డ చెప్పిందండి. ఆ బిడ్డ గొప్ప కార్యాలు చేయండి. యవనస్తులు వారు ప్రతి ఒక్కరిని మీ చేతులు పెడుతున్నాం. వారు తీసుకొచ్చిన కానుకలు, పిడికిళ్ళు, దర్శన ప్రథమ సమస్త మీ చేతులు పెడుతుండగా వాటన్నింటినీ 30 60 ఆశలు మీరే మహిమ పొందని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇంకొంత చెల్లి రేమాంగి యొక్క ఆరోగ్యాన్ని ప్రభు స్వస్థపరచండి తండ్రి. ఆమె ప్లేట్లెస్ డౌన్ అయిపోతుంది హాస్పిటల్లో. నాయన జానకి హాస్పిటల్ ప్రభు ఐసీలో ఉన్నారని చెప్పారు తండ్రి. ఆ బిడ్డ వస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీవే తండ్రి నీవు సహాయం చేసి నీ సాక్షిగా వాడుకొని బలపరి నడిపించండి. నీ కృపను గ్రహించండి. ఏ విధమైన సైతాన్ శోధనలు లేకుండా మీరే కాశీ కాబట్టి సహాయం చేస్తారని. భర్త అయితే ప్రభు నేను మరి దూర ప్రాంతంలో ఉన్నారని, నేను కుమారుడు చోట ఉన్నాడు, ఒక తల్లి బిడ్డ ఉన్నారు. వారు ప్రభు ఏ విధంగా ముందుకు సాగుతామో తెలియదు. నీవే వారిని కాపాడి సహాయం చేసి బలపరిచి ఆస్వాదించండి. ఇశ్రాయేల్ని కాపాడుబడి కొనకడు నిద్ర వాగ్దానం చేసిన గొప్ప దేవుడా మీరే తగిన సహాయం చేసి బలపరిచి నడిపిస్తారని, మహిమ ఘనత ప్రభు పొందుకుని దీవెన దయచేస్తారని, చేరవచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పేరు మీద ఆశ్రయించి మీరే మహిమ పొందుతారని మా రక్షకుడు యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకోచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమె అందరిలో పడదామండి. అందరిలో పడదాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము
పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరినగాక. మాకు కావలసిన మరున్నాహారము నేడు మాకు దయచేయండి. మరణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించండి. మమ్ములను శోధనలోనికి తేక కీడు నుంచి దుష్టుని వారి నుంచి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి యెహోవా దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ పరిశుద్ధులకును సర్వలోక పరిశుద్ధులకును మేము ప్రార్థించిన ప్రతి అంశానికి మా 3 సంఘాలకు సంఘపడే కుటుంబానికి తోడై నడిపించి ఆశించి కాసి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పక్కవారి నుంచి సొన్నాలు చెప్పండి.